విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేతని ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు కార్మికులు, మద్దతుదారులు భారీగా చేరుకుంటున్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మానవహారానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. భారీ ఎత్తున మానవహారానికి ఉద్యమకారులు సిద్ధపడుతున్నారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసులు మానవహారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు రహదారిపై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కుర్మన్నపాలెం ప్రధాన కూడలి వద్ద భారీ పోలీసులు మోహరించారు. మన విశాఖ టీడీపీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా తెలివిగా పెట్టారేమో, ఏదో 1333 నంబర్ కూడా ఏదో లక్కీ నంబర్ ఉన్నట్టుంది. అందుకోసం ఈరోజు పోరాటం పెట్టారు. మరి ఏది ఏమైనా సరే ఒక సుదీర్ఘ పోరాటం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గర్వంగా చెప్పుకోగలం. తరతరాలు కూడా చెప్పుకుంటుంది. ఇంత సుదీర్ఘమైన పోరాటం ఏ ఇష్యూ పైన కూడా జరగలేదు. అది ఒకే ఒక్క పోరాటం, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం. ఎందుకంటే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్నో సమ్మెలు, పోరాటాలు చేశారు. ఆ సమ్మెలు, పోరాటాల్లో తమకు జీతాలు పెంచాలనో లేదా బోనస్ ఇవ్వాలనో ఇతరేతర సమస్యలపైన గతంలో చూశాము. కానీ ఒక ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొన్న మిమ్మల్ని అందరూ కూడా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా మిమ్మల్ని అభినందించాలని కోరుతా ఉన్నాం. మన విశాఖ టీడీపీ